ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అసలు పాపానికి బంధానికి కారణము అహంభావమే. నేను అనేటువంటి కర్తను, నేను కర్తను అనేటువంటి భావం ఏదైతే ఉంటుందో అటువంటిదే అహంభావము. అదే పాపానికి, అదే బంధించడానికి కూడా కారణము. అంటే బుద్ధిపరమైనటువంటి సంబంధము కలిగి ఉండడం, విషయాదులతోటి చేసేటువంటి కర్మలతోటి మొదలైన వాటితోటి అంటి ఉండడం అనే చెబుతూ పాపము బంధము తొలగడానికి అటువంటి సంఘము కానీ కర్తృత్వాలు కానీ ఏమీ లేకుండా ఉండడమే కదా గొప్పదైన ఉపాయము. అటువంటప్పుడు కార్యాలను చేసిన వాని చేత ఎప్పటికీ కూడా ఆ సంబంధం లేకపోవడం చేత ఎన్ని కార్యాలు చేసినా దాని చేత బంధింపబడడు. కాబట్టి ఇక్కడ కర్మమునకు కారణమేమిటి అంటే తెలియదగినటువంటి వస్తువు తెలియవాడు అనే 3 రకాలుగా ఉన్నది కదా. అలాగే కర్మకు ఆధారం కూడా సాధనము, క్రియ, చేసేవాడు అనే 3 రకాలుగా ఉన్నది. అంటే కర్మమునకు అసలు ఎన్ని కారణాలు అంటే 3 కారణాలు. ఏంటవి? ఉపకరణము అంటే సాధన, క్రియ, కర్త అంటే చేసేవాడు. ఇవన్నీ కూడా జ్ఞానము, కర్మ, కర్త అనే వాని యొక్క సత్వగుణం సంబంధమైన, రజోగుణ సంబంధమైన, తమోగుణ సంబంధమైన రూపాలను కూడా తెలియజేస్తూ భగవానుడు ఇలా చెప్తూ ఉన్నాడు. గుణాలను గురించి విచారణ చేసేటువంటి సాంఖ్యశాస్త్రమునందు తెలివి ఏదైతే ఉన్నదో అంటే జ్ఞానము, కర్మము ఏదైతే ఉన్నదో అదే క్రియ, కర్త అనేటువంటివి ఏదైతే ఉన్నదో అంటే చేసేవాడు. ఈ విధంగా సత్వము, రజస్సు, తమస్సు మొదలైన గుణాల యొక్క భేదాలను అనుసరించి 3 విధాలుగా కూడా చెప్పబడుతూ ఉన్నవి. వాటిని కూడా శాస్త్రోక్త ప్రకారమే తెలియజేస్తాను విను అని చెబుతూ భగవానుడు గుణభేదాలను అనుసరించి 3 రకాలుగా దేనిని గురించి చెప్పదలిచాడు అంటే జ్ఞానాన్ని గురించి, కర్మ గురించి, కర్త గురించి కూడా ఈ సత్వరజస్తమో గుణాల భేదాలను, ఈ వ్యత్యాసాలను అనుసరించి మరీ చెప్తూ ఉన్నారు. అయితే వాటిని గురించి అసలుకే ఈ యొక్క సాంఖ్యశాస్త్రమునందు మాత్రమే తెలియజేయబడి ఉన్నది. అందులో మొదట జ్ఞానాన్నే ప్రారంభం చేసి సాత్వికమైనటువంటి జ్ఞానం యొక్క స్వరూపాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఏ విధంగా విభజింపబడినట్లుగా వేరువేరుగా ఉన్నటువంటి సమస్త చరముల యందు, అచరముల యందు, కదిలే వాటి యందు, కదలని వాటి యందు, సమస్త ప్రాణికోట్ల యందు కూడా ఒక్కటే అయి ఉన్న, నాశమే లేనటువంటి, ఉత్పత్తి వినాశాలు లేనటువంటి ఏ ఆత్మ వస్తువైతే ఉన్నదో అది అటువంటి దైవం యొక్క ఉనికిని విభజింపబడకుండా ఒక్కటిగా ఉన్నట్లు ఏ జ్ఞానము చేత తెలియచూ ఉన్నాడో అటువంటి జ్ఞానమే కదా సాత్వికము అని తెలుసుకోవాలి. అంటే అజ్ఞానుల దృష్టికి ఎలా ఉంటుంది? స్థూల దృష్టికి, భౌతికమైన ఈ యొక్క కన్నుకి ఈ ప్రపంచం వేరుగా ఉంటుంది. ప్రపంచ సంబంధమైన సమస్త పదార్థాలు వేరుగా ఉంటాయి. అందులో ఈ ప్రపంచంలో తిరుగాడే సమస్త ప్రాణులు కూడా క్రిమికీటకాదు మొదలుకొని మేరు పర్వతాల వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి సమస్త ప్రాణులు, జంతువులు, పశువులు, మనుషులు, ఇంకా క్రిమికీటకాదులు, సరీసృపాలు, పక్షులు ఇలాగా రకరకాలుగా ఉన్నట్లుగా వేరువేరుగా వ్యత్యాసం కలిగి ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది కదా. కానీ జ్ఞానుల దృష్టి ఎందైతే అది అవిభక్తంగానే ఉన్నది.
ఎందుకు? స్థూల దృష్టి కలిగినటువంటి వారు స్థూలమైనటువంటి పదార్థాలను, ఆయా శరీరాలను, వాటి తేడాలనే చూస్తారు. అదే జ్ఞానుల యొక్క దృష్టికైతే సర్వే సర్వత్రా ఉన్నదే పరమాత్మ స్వరూపమే అన్నప్పుడు లోపల కదిలే వస్తువు, కదిలించే వస్తువు, సర్వేక సమస్తము జగత్ సంబంధమైన ప్రతి వస్తువు కూడా పరమాత్మగానే చూసేటప్పుడు వానికి పదార్థము అనేటువంటిది కనబడదు. అప్పుడు వానికి ఎటువంటి వ్యత్యాసాలు, తేడాలు, వేరులు ఏది విభక్తంగా విభజింపబడినట్లుగా ఉండేటువంటిది కనబడదు. ఎందుకంటే సర్వే సర్వత్రా సర్వము కూడా నాశరహితమైనటువంటి, పుట్టుక నాశము లేనటువంటి ఒకే ఆత్మ వస్తువు, సర్వదా కూడా పరబ్రహ్మ వస్తువు, పరిపూర్ణ వస్తువే వ్యాపించి ఉన్నట్లుగా గోచరిస్తుంది. ఏ జ్ఞానము చేతైతే అటువంటి భేదము లేని, విభజింపబడని, అవిభక్తమైనటువంటి విషయము ఎవరికైతే ఏ జ్ఞానము చేత అది అనుభవ సిద్ధిని పొందుతాడో, అటువంటిది అనుభూతమవుతుందో అటువంటి జ్ఞానమే కదా సాత్వికమైనటువంటి జ్ఞానము అని చెప్పబడుతూ ఉన్నది. అయితే సర్వభూతేషు అని పరమాత్మ తెలియజేశాడు. అంటే భగవంతుడు అంటే ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నదో సమస్త చరాచర ప్రాణికోట్ల యందు, కదిలే వాటి యందు, కదలని వాటి యందు కూడా, సమస్త ప్రాణికోట్ల యందు కూడా ఒకే భగవంతుడు సర్వభూతేషు అని కదా తెలియజేయబడింది. అలాగా సమస్త చరాచర ప్రాణికోట్ల యందు కూడా ఆత్మ వ్యాపించి ఉన్నాడు అని కదా మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఎటువంటి నికృష్ట జీవి అయినప్పటికీ కూడా తన వెనుక ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకుంటాడు కదా. ఇక్కడ నేను నికృష్టుణ్ణి, నాకు తెలివి లేదు, నాకేమీ తెలియడం లేదు అనేటువంటి దానికంటే అసలు ఈ నికృష్ట జీవి అని చెప్పబడేటువంటి తెలివి దైవమే అయి ఉన్నది. ఈ నికృష్ట జీవి అని చెప్పబడేటువంటి పదార్థము దైవస్వరూపమే అయి ఉన్నది. దీనిని కదిలించేటువంటిది పరమాత్మే అయి ఉన్నది. కాబట్టి అక్కడ నికృష్టమని, ఉన్నతమని మరొకటి ఉన్నదా? తన వెనుక ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. తన యథార్థ రూపాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాలి. తన యథార్థ రూపం ఏమున్నది అంటే ఇక్కడ మనం ఏమని చెప్పాం? పరమాత్మ సర్వవ్యాపకంగా ఏకరస మాత్రమే, రెండవ వస్తువు లేనిది, మరి సర్వము కూడా చిచ్చక్తి స్వరూపములో సర్వే సర్వత్రా కూడా ఒకే వస్తు స్వరూపమై ఉన్నటువంటి పరమాత్మతత్వము సూది మొనమోపన సందు కూడా లేనటువంటి సర్వంగా కూడా వ్యాపించి ఉన్నది పరమాత్మ స్వరూపమే అన్నప్పుడు మళ్ళీ తనకు ఒక రూపం ఉంటుందా? ఆ రూపమేమై ఉన్నది? పరమాత్మే అయి ఉన్నది కదా. తన యొక్క యథార్థ రూపాన్ని అర్థం చేసుకోవాలి. అసలు సర్వము కూడా పరమాత్మే అయ్యున్నప్పుడు, అద్వితీయ వస్తువు పరమాత్మే అన్నప్పుడు రెండవది లేదు, ద్వితీయం నాస్తి, అసలు అవకాశం లేదు రెండవ దానికి. జగద్ రూపంలో కనబడిన, క్రిమి రూపంలో కనబడిన, కీటక రూపంలో కనబడిన, మేరు పర్వత రూపంలో కనబడిన, ప్రపంచ సంబంధమైన పంచభూత రూపంలో కనబడిన, వాటికి ఆవల ఉన్న జ్ఞాన రూపంతో కనబడిన అవతల ఉన్నటువంటి అవ్యక్త పరబ్రహ్మ స్వరూపమే పరబ్రహ్మము అని తన రూపమేమిటి అంటే పరబ్రహ్మస్వరూపమే, రెండవది లేదు అని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే తనను తాను తరింపజేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే తరంగం చిన్నదైనా సరే దానికి ఆధారం ఏమై ఉన్నది? సముద్రమే కదా. ఇది చిన్ని తరంగం, అది పెద్ద తరంగం, అది ఇంకా ఉవ్వెత్తులు లేచిన పడి తరంగం, పెద్ద తరంగాలే సముద్రము, చిన్న తరంగాలు సముద్రం కాదు అని చెప్తామా? చెప్పలేం కదా. ఎందుకంటే ఎంత చిన్న అలలైనా కూడా ఆ అలలకు ఆధారం సముద్రమే. కాబట్టి పరమాత్మ యందు లీనం అవ్వడం కోసము, సముద్ర రూపం అవ్వడం కోసము దానికి హక్కు ఉన్నది కదా. చిన్న అల కూడా సముద్రంలో లీనమవుతుంది. అట్లాగే అల్పమైనటువంటి శరీరముతో నికృష్టమైన శరీరము తనదైనప్పటికీ కూడా పరమాత్మ యందు లీనమవ్వడానికి దానికి హక్కు ఉన్నది.
ఎందుకు అంటే చిన్న అలైనా, కొద్దిపాటి నొరగైనా, కొద్దిపాటి ఆవర్తమైనా, కొద్దిపాటి మరి విరిగి పడిపోయినా ఇటువంటి అలలు, కెరటాలు, ఫేనాలు, నొరగలు, బుద్బుదాలు, బుడగలు ఇవన్నీ కూడా సముద్రంలో లీనమవడానికి హక్కు ఉన్నది. ఎందుకు? అది సముద్రము నుండే ఉత్పన్నమైనది, సముద్రము నందే చేరిస్తూ ఉన్నవి, సముద్రము నందే లీనమైపోతాయి. దానికి ఇక్కడ హక్కు అనేటువంటిది ఏదైనా ఉన్నదా? ఏమీ లేదు. అన్నింటికీ మూలం సముద్రమే. ఉత్పన్నము, కొనసాగడం, మళ్ళీ లయించిపోవడం, ఇవన్నీ కూడా బుడగలు, అలలు, కెరటాలు, మరి ఆవర్తాలు అంటే సుడిగుండాలు, నొరగలు, ఇవన్నీ కూడా సముద్రమునందే ఉత్పన్నమవుతాయి, కనబడతాయి, మళ్ళీ లీనమవుతాయి, మళ్ళీ ఉత్పన్నమవుతాయి, కనబడతాయి, మళ్ళీ లీనమవుతాయి. కాబట్టి ఇక్కడ మనం ఏమని చెప్పుకుంటూ ఉన్నాము అంటే ఆ యొక్క చిన్న అలకైనా సరే సముద్రమునందు లీనమైపోవడానికి ఒక హక్కు ఉన్నది. తన యొక్క మూలస్థానం అదే కాబట్టి దాని హక్కు ఏంటి అంటే సముద్రమునందు లీనమవడం. కాబట్టి ఎటువంటి అల్పమైన, స్వల్పమైన, నికృష్టమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఎవ్వరూ ఇంకా అధైర్యము, భయము పడవలసినటువంటి పని లేదు. ఎవరి హృదయం అయితే మలినవంతమై ఉన్నదో ఆ మలినాన్ని దూరీకరించుకొని దానిని పవిత్రం చేసుకుంటే తన నిజరూపమైనటువంటి ఆత్మను తెలుసుకుంటే సరిపోతుంది కదా. అది మాత్రమే చక్కగా తరించిపోతాడు కదా. అంటే దానిలో ఉన్నటువంటి దుష్టవాసనలు మొత్తం కూడా నశించిపోవాలి. అప్పుడు ఎప్పుడైతే సద్బ్రహ్మతత్వాన్ని గురించి సద్వాసనలు తయారైనవో ఆ వాసనా ప్రభావము చేత అప్పుడు ఇక వివేకవంతులే అవుతారు. ఆ వాసనలే బలీయాలు. వాసనలు అంటే ముక్కుతో పీల్చేటువంటి వాసన కాదు. వాసన అంటే కోరికలు, మిగిలిపోయినటువంటి కోరికలు. ఆ మిగిలిపోయినటువంటి కోరికలు మంచివై ఉంటే నేను పరమాత్మ తత్వాన్నే పొందాలి అనేటువంటి మంచి వివేకవంతమైనటువంటి బలమైన దృఢపడినటువంటి కోరికలు ఉన్నప్పుడు దాని ద్వారా వివేకవంతులు చక్కగా కూడా విచారణ చేస్తారు. అశాశ్వతమైన ప్రాపంచిక విషయాల పట్ల విరక్తి కలిగి ఉంటారు. శాశ్వతమైనటువంటి పరమాత్మ సుఖం కోసమే తీవ్రతరమైనటువంటి అన్వేషణ అనేది చేస్తారు అని చెబుతూ, అయితే ఈ యొక్క ముందలో ఉన్నటువంటి వాసనల ప్రభావము, వాసనా ప్రభావాన్ని గురించి మనం ఒక చిన్న ఉపమానాన్ని తెలియజేసుకుందాం. ఒకానొక సముద్ర తీరం ఉన్నది. ఆ తీరానికి 4 మైళ్ళ దూరంలో ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణంలో కొంతమంది అంటే బెస్తవారు అంటే చేపలు పట్టేవారు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే కదా. ప్రతిదినం కూడా సముద్రానికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళి చేపలను పట్టుకొస్తారు, ఊరిలో అమ్ముకుంటారు. ఆ అమ్ముకున్నటువంటి ధనంతో జీవనాన్ని గడుపుకుంటూ ఉంటారు. అయితే అసలు ఆ మత్స్య పరిశ్రమ ఏదైతే ఉన్నదో, చేపలు పట్టడం అనేటువంటి పరిశ్రమ ఏదైతే ఉన్నదో అదే వారి యొక్క జీవనాధారం. వారు ప్రొద్దెక్కక మునిపే లేస్తారు, అంటే చీకటి జామునే లేస్తారు. చేపల బుట్టలను, వలలను, ఇంకా ఇతరత్ర వారికి సంబంధించినటువంటి పరికరాలను కూడా వారు వెంటబెట్టుకుంటారు. వెళ్ళి సూర్యోదయ సమయానికి మళ్ళీ కూడా తీరాన్ని చేరుతారు. అంటే ఎంత చీకటితో వెళ్తే చేపలు పట్టుకొని మళ్ళీ తీరాన్ని చేరటానికి సూర్యోదయం అవ్వగానే బయటకు వచ్చేస్తారు. రోజంతా కూడా పరిశ్రమ చేస్తారు కదా. ఇలా సాయంత్రం అయ్యేసరికి ఇక తమ బుట్టల నిండా చేపల్ని వేసుకొచ్చుకుంటారు, నెత్తిపై పెట్టుకుంటారు. ఇక పరుగున పట్టణాలకు వెళ్తారు, అక్కడ అమ్ముకుంటారు. ఆ అమ్ముకున్నటువంటి పైకంతో బియ్యము, ఉప్పు, పప్పు మొదలైన ఇంటి వెచ్చాలన్నీ కూడా కొని తెచ్చుకుంటారు. ఇల్లు చేరుతారు, భుజిస్తారు, హాయిగా నిద్రిస్తారు. ఈ విధంగా సాగుతుంది. అయితే ఇలా ఉండగా ఒకనాడు 10 మంది జాలరులు ఏం చేశారంటే వారు సముద్ర తీరంలో పరిశ్రమ చేశారు. బాగా తమ గంపల నిండుగా కూడా వారు వేటకు వెళ్ళారు. చేపల వేటకి వాళ్ళ గంపల నిండుగా చేపల్ని వేసుకున్నారు, నెత్తిపై పెట్టుకున్నారు. ఆనందంతో చిందులు దొక్కుతూ ఉన్నారు. అంటే ఎక్కువ చేపలు పట్టాము అనేటువంటి ఆనందం. పట్టణానికి బయలుదేరి వెళ్ళారు. అయితే సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు, చీకట పడుతూ ఉన్నది. పట్టణం చేరడానికి 4 మైళ్ళ దూరం కూడా వాళ్ళు నడిచి వెళ్ళాల్సి ఉంది. ఎంత తొందరగా పోయినప్పటికీ కూడా వారు పట్టణాన్ని చేరలేకపోయారు.
1 మైలు దూరం పోయేసరికి చీకటి నలువైపులా కూడా దట్టంగా వ్యాపించింది. అసలు అదేమి గ్రహచారమో కానీ అదే సమయంలో ఆకాశం కారు మబ్బులతో కూడా నిండిపోయింది. దట్టమైన మబ్బులు, తుఫాను గాలి జోరున వీచసాగింది. ఇక కుండలతో నీళ్లు గుమ్మరించిన విధంగా కుంభవర్షం కురియసాగింది. జాలరులు ఏం చేశారు? తడిచిపోయారు. వారి నెత్తి మీద ఉన్నటువంటి చేపల బుట్టలు కూడా ముద్ద ముద్దగా తడిసిపోయినాయి. చీకట్లో వారికి దారి తెన్ను ఏమీ గోచరించల. ఎటు పోవాలో కూడా వారికి అసలు గమ్యం తెలియకుండా ఉన్నది. పట్టణం ఇంకా కూడా 3 మైళ్ళు దాదాపు ఉండవచ్చు అనుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారంతా ఆలోచన చేసుకొని సమీపంలో ఎక్కడైనా సరే ఒక ఇల్లు కనిపిస్తే ఆ రాత్రి అక్కడే మకాం పెట్టుకొని ఉదయాన్నే లేచి పట్టణం పోవడానికి నిశ్చయించుకున్నారు. సరే, వారి అదృష్టమేమో అన్నట్లు కొద్ది దూరంలోనే మినుకు మినుకుమంటూ ఒక చిన్న దీపం వారి కంటబడింది. అందరూ కూడా ఆ దీపం వెలుగుతూ ఉన్నటువంటి కాంతిని అనుసరించి అక్కడికి దారితీశారు. అది ఒక పుష్పవర్తకుని కుటీరం. అంటే ఆయన అక్కడ పూలు అమ్ముకునేటువంటి ఆయన, అది ఒక పెద్ద కుటీరం అన్నమాట. ఇంటి చుట్టూ కూడా చక్కని పుష్పాలతో కూడినటువంటి ఉద్యానవనం ఉన్నది. గులాబీ పూలు, చామంతి పూలు, మల్లె పువ్వులు, సంపంగి పువ్వులు, వీటితోటి ఆ పరిసరం అంతా కూడా గుబాలిస్తోంది. దాదాపు చుట్టూ కిలోమీటర్ వరకు కూడా మంచి సువాసనలతో గుబాలిస్తుంది. బెస్తవారు వర్షానికి వెళ్ళారు కదా, ఆ ఇంటి తలుపులు తట్టారు. లోపల నుండి ఇంటి యజమాని బయటకు వచ్చాడు. అప్పుడు సమయం రాత్రి 10 గంటలు అవుతుంది. ఇటువంటి అకాలంలో ఎవరు వచ్చారా అనే ఆ పూలు అమ్మేటువంటి వర్తకుడు ఆలోచన చేస్తూ చూడగా ఆ జాలరులు కదా వచ్చింది. వాళ్ళంతా కూడా తమ దయనీయమైనటువంటి వృత్తాంతం అంతా కూడా అతనికి తెలియజేశారు. ఆ రాత్రి తలదాచుకోవడానికి కొద్దిపాటి ఆధారము, ఆశ్రయము ఇవ్వండి అని వేడుకున్నారు. వర్తకుడు కొంచెం మంచి మనసు కలిగిన వాడు, దయార్ద్ర హృదయుడు కూడా. అతడు ఏమన్నాడంటే జాలరుల యొక్క ఆపదను గ్రహించాడు. ఆ రాత్రి తన ఇంటి అందే పడుకొని ఉండడానికి వారికి ఆశ్రయం ఇచ్చాడు. సరే, చేపల బుట్టలను ఇంటి లోపల దాచిపెట్టారు. జాలరులు బయట వరండాలో పడుకున్నారు. ఆ వర్తకుడు ఏం చేశాడు? తలుపు గడియబెట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి గడిచింది. కానీ బెస్తవారిలో ఒక్కరికి కూడా నిద్ర రాలేదు. అదేం విషయమో, ఏం కారణమో అసలు ఊహించడానికి సాధ్యం కాకుండా ఉన్నది. అట్లా పడుకోగానే ఇట్లా నిద్రపోయే బెస్తవాళ్ళంతా కూడా ఒక్కరికి కూడా రవంత నిద్ర పట్టడం లేదు. ప్రతిదినము పగలంతా పనిచేసి రాత్రి నేలపై వాలగానే తడువు గుర్రు పెట్టి నిద్రపోయేటువంటి ఆ జాలరులకి ఆ రోజు పడుకొని 3 గంటలైనా సరే నిద్ర పట్టలేదు. ఆ పరిస్థితిని గమనించి వారిలో ఒకళ్ళు లేచి కూర్చున్నాడు. ప్రక్కవాణిని పిలిచాడు. ఏమిరా, నీకు నిద్ర పట్టిందా అని అడిగాడు. ఆ రెండో వాడేమంటున్నాడంటే నాకు నిద్ర పట్టడం లేదు అని చెప్పాడు. వాడు కూడా చెప్పి మొదటివాడు ఎట్ట కూర్చున్నాడు వాడు కూడా లేచి కూర్చున్నాడు. ఈ ప్రకారంగానే ఆ 10 మంది జాలరులు కూడా ఒకరి తర్వాత మరి ఒకరు తిన్నగా లేచి కూర్చున్నారు. ఎందుకు నిద్ర పట్టడం లేదు అని వారిలో వారే ఆలోచన చేస్తూ ఉండగా అందులో ఒకడు అసలు కారణం బయట పెట్టేశాడు. అతడు తక్కిన వారందరినీ కూడా సంబోధించాడు. ఈ ప్రకారంగా చెప్పసాగాడు. అనలారా, ప్రతిరోజు గాఢ నిద్రను పొందుతూ ఉన్న మనకి ఈనాడు అసలు నిద్రే పట్టడం లేదు అంటే ఇందుకొక ప్రబలమైనటువంటి కారణం ఒకటి ఉన్నది. అదేమిటంటే ప్రతి దినము కూడా ఉదయం నిద్ర లేచినది మొదలు మరలా పడుకునేటంత వరకు కూడా మనం చేపల వాసనకే అలవాటు పడి ఉన్నాం. ఈనాడు మనకి ఒక నూతనమైన సువాసన ముక్కులకు తగులుతూ ఉన్నది. గులాబీ వాసన, సంపెంగ వాసన, మల్లె వాసన, చేమంతి వాసన, ఇదంతా ఈ పరిసరాలంతా వ్యాపించి ఉన్నది. ఇదేదో మనకి క్రొత్తగా ఉన్నది కదా, ఈ వాసనలు మనకి గిట్టడం లేదు. కాబట్టి ఇప్పుడు మనకు హాయిగా నిద్ర పట్టాలి అంటే మనకిష్టమైనటువంటి పాత వాసన, అంటే ఏ చేపల వాసన అయితే మనకి అలవాటు పడి ఉన్నామో ఆ వాసన కావలసి ఉంది. మన చేపల బుట్టలు ఇంటి లోపల ఉన్నవి కదా,
వాటిని తెచ్చుకొని మన ముక్కుల దగ్గర పెట్టుకొని పడుకున్నట్లయితే నిద్రాదేవి తాండవిస్తుంది. ఇలాగ జాలరుల పెద్ద చెప్పినటువంటి ఆ మాటలు వారందరికీ కూడా సరే, మంచిదే అనే నిజమైన కారణము అని అన్నట్లుగానే అనిపించి తక్కిన వారు కూడా ఆ పెద్ద చెప్పినటువంటి భావంతో ఏకీభవించారు. తలుపు తట్టారు, ఇంటి యజమానిని లేపారు, లోపల ఉన్నటువంటి తమ చేపల బుట్టలను బయటకు లాగారు, వారి వారి ముక్కుల సమీపంలో పెట్టుకున్నారు, పడుకున్నారు. తక్షణమే వారు అవయవాలు మరిచి మరీ శరీరం మరిచి నిద్రపోసాగారు. ప్రభాత సమయంలో అంటే తెల్లవారి సూర్యోదయంతో కొద్దిసేపటికి ఉదయించిన తర్వాత కూడా ఇంకా ఎక్కువసేపు వారు ఆ ప్రకారంగా గాఢంగా ఆ నిద్రలో ఉండి తర్వాత లేచారు, పట్టణానికి పోయారు. అంటే ఇప్పుడు మనకి ఏమని అర్థమైంది అంటే గతంలో చేసుకున్నటువంటి సంస్కార బలం ఎటువంటిదో, వారు రోజు దేనికి అలవాటు పడి ఉన్నారో ఆ వాసనతోటి వారు విశ్రాంతి తీసుకోగలిగారు. అంటే పూర్వజన్మ సంస్కార బలం ఎటువంటిదో ఈ కథ అనేటువంటిది మనకి ఈ వాసన ప్రభావము అనేటువంటి దాని చేత నిరూపిస్తూ ఉన్నది కదా. అజ్ఞానులైనటువంటి వారు ఏం చేస్తారు, అనేక జన్మలలో సంపాదించుకున్నటువంటి ఈ దృశ్య సంబంధమైనటువంటి వాసనలతో కూడి ఉంటారు కదా. విషయభోగాల యొక్క విలాసాల చేత అంటే ఆ దృశ్య సంబంధమైన విషయాలు, అనుభవయుక్తములైనటువంటి భోగాలు, సుఖాలు, ఆ విలాసాలే గొప్పవిగా తలుస్తూ వాటి యొక్క వాసనా ప్రభావము చేతనే వారు దైవము పట్ల విముఖత్వం కలిగి ఉంటున్నారు. దైవోన్ముఖులు కాలేకపోతూ ఉన్నారు. పరమార్థ విషయాలు, ఆధ్యాత్మిక ప్రబోధాలు వారికి రుచిస్తున్నవా, ఇష్టములై ఉంటున్నవా, ప్రీతికరాలై ఉంటున్నవా, లేవుగా. ఎలాగంటే జాలరులకి మల్లెలు సంపెంగల వాసనలు గనక ఇష్టపడనట్లుగానే క్షణికములే దుఃఖముతో కూడి ఉన్నటువంటి శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము మొదలైనటువంటి ఈ జ్ఞానేంద్రియ సంబంధమైన విషయాలకే వారికి రుచిస్తూ ఉన్నవి. అంటే జాలరులకి చేపల వాసన ఇష్టపడినట్లుగానే అని చెబుతూ, ఎందుకంటే వాసనలు బలీయములు, ఆ వాసన ప్రకారమే జీవుణ్ణి ఈడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి వివేకముతో ఉన్నటువంటి వారు పరమార్థికమైనటువంటి పరతత్వాన్ని గురించి చింతించే పారమార్థిక చింత చేస్తూ పరతత్వాన్ని పొందాలి అనే పరమాత్మ యొక్క శాశ్వత తత్వాన్ని తెలిసినటువంటి వివేకుడు ఏం చేస్తారు, చక్కగా శాశ్వతమైన ఆత్మతత్వాన్ని గురించి విచారణ చేస్తారు. అస్థిర వస్తుతతులైనటువంటి ఈ ప్రాపంచక విషయాల పట్ల వచ్చిపోయే మార్పులకు లోనయ్యే, ఒకరోజు కనపడి మరొక నాడు కనబడకుండా పోయేటువంటి ఈ యొక్క విషయాల పట్ల విరక్తి కలిగి ఉంటారు. శాశ్వతమైనటువంటి పరమాత్మ సుఖం కోసమే తీవ్రమైనటువంటి అన్వేషణ ప్రతి ఒక్కరం కూడా చేయాలి కదా అని చెబుతూ, అంటే ఎవరైతే అధైర్యపడకుండా తమలో ఉన్నటువంటి చెడు వాసనలను గనక తొలగించుకున్నట్లయితే, వారి వారి హృదయాన్ని పవిత్రం చేసుకున్నట్లయితే, వారి యొక్క నిజరూపమైనటువంటి ఆత్మను తెలుసుకుంటే సరిపోతుంది కదా. వారు పరమాత్మ తత్వంతో ఏకీకృతమే అవుతారు కదా. అనేక తరంగాలు ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క నామము, రూపమును వదిలేసి జలాన్ని మాత్రమే చూసేవానిలాగానే. ఎలాగంటే ఇప్పుడు సముద్రం ఉన్నది, సముద్రంలో అనేక తరంగాలు వస్తాయి. ఉవ్వెత్తుని లేచే తరంగమని, పెద్ద తరంగమని, మధ్యలో విరిగి పడినటువంటి తరంగమని, చిన్న స్వల్పమైన తరంగమని, ఇలాగా వాటి యొక్క పేరును, వాటి యొక్క రూపాన్ని వదిలి గనక మనం మొత్తం నీరుగానే చూస్తే ఇక ఏమవుతుంది అంటే సముద్రమే కనపడుతుంది. అలాగే ఇప్పుడు అనేక రకాలైనటువంటి కుండలున్నవి, మట్టి పాత్రలు, సట్టని, అన్నం వండే పాత్రని. ఇప్పుడంటే ఇటువంటి జర్మన్ సిల్వరు, స్టీలు, కాపరు అంటే రాగితో వచ్చినటువంటి పాత్రలు ఉన్నవి. కానీ ఒకానొక 70-80 అంటే 100 సంవత్సరాల క్రితం మొత్తం కూడా మృత్తికతో చేయబడినటువంటి మట్టి పాత్రలనే వాడేవారు. ఈనాడు మళ్ళీ కూడా ఆరోగ్యం యొక్క కాంక్షను చేసేటువంటి వారు మళ్ళీ మట్టి పాత్రలే మళ్ళీ కూడా ప్రారంభించి మట్టి పాత్రల్లో మళ్ళీ ఈ
సిరిధాన్యాలు అంటే చిరుధాన్యాలు, ఏ గడ్డి గింజలు అయితే ఉంటాయో వాటినే ఆహారంగా తీసుకోవడం ప్రారంభించి దాని ద్వారా ఆరోగ్యాన్ని చక్కబరుచుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు అనేక రకాల కుండలు ఉండేవి. పెద్ద బాణని, చిన్న బాణని, కలశమని, కడవని, ముంతని, చెంబని, మరి మూకిడని, సట్టెని, దాకని, ఇటువంటి రకరకాలైనటువంటి అంటే రూపాలతో ఉన్నటువంటి ఆ రకాలైన చాలా రకాలైన కుండలను చూసి వాటిని చూస్తే ఏమవుతుంది, అవి వేరువేరుగా విభజింపబడినట్లే కనబడతాయి. కానీ వాటినన్నింటినీ వదిలివేసి వాటన్నింటి యందు, కడవ యందు, పెద్ద బాణ యందు, కుండ యందు, చెంబు యందు, మూకుడి యందు, చిన్న చిన్న ముంతల యందు, కాఫీ కప్పుల యందు, వీటన్నింటి యందు ఉన్నటువంటిది మృత్తికే, మట్టే అని చూసేవానిలాగానే పుష్పమాలలోని అనేక రకాల రంగురంగుల పుష్పాలు కలిపి మాల గడితే ఆ పుష్పాలను వదిలేసి పుష్పాలను మాలగా నిలబెట్టగలిగినటువంటి ఆధారవంతమైనటువంటి దారాన్ని లాగానే ప్రపంచమున అనేక జీవరాశులను, భిన్న భిన్న వేరు వేరు పదార్థాలను చూసినప్పటికీ వాటి యొక్క దేహ రూపాలను, ఉపాధి రూపాలను, వాటికి పెట్టబడినటువంటి పేర్లను, ఆ యొక్క రూపాలను వదిలి అన్నింటి యందు కూడా ఆధారమై అనుస్యూతమై ఉన్నటువంటి, విభజింపబడినటువంటి, అవిభక్తమైన, ఒక్కటే అయ్యున్న ఏకమైన ఆత్మతత్వాన్ని చూచేవాడు సాత్వికమైనటువంటి జ్ఞానముతో కూడి జ్ఞానయుతుడు అని కదా చెప్పబడుతూ ఉన్నది అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాతా, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.